హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దియా వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ అయితే స్టిచ్చింగ్ వీడియో. నేను నా బర్త్డేకి స్టిచ్ చేసుకున్న డ్రెస్ పెప్లం టాప్ విత్ లెహెంగా. ఈ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫుల్ డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఈ ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ ఒక షార్ట్లో పెట్టాను, మీకు కావాలంటే నా ఛానల్లోకి వెళ్ళి చూసుకోండి. పెప్లం టాప్కి నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను నేను. దానికి లోపల శాటను అండ్ లోపల కూడా లైనింగ్ వేస్తున్నాను. ఇది గౌరీ ముక్క నా దగ్గర ఉంటే సేమ్ మ్యాచ్ అవుతుందని ఇది తీసుకున్నాను. ఈ పెప్లం టాప్కి యోక్ పార్ట్కి మెజర్మెంట్స్ నా సైజ్ కొలతలు చెప్తున్నానండి. మీరు ఏ మెజర్మెంట్స్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ ప్లేస్లో మీకు కావాల్సిన మెజర్మెంట్స్ పెట్టుకొని కట్ చేసుకోవచ్చు. 4 ఫోల్డింగ్స్లో కొలతలు పెట్టుకుంటున్నాను నేను. నెక్కి అయితే 2 పెట్టుకున్నాను అండ్ షోల్డర్ 3 అండ్ ఆర్మ్ హోల్ వచ్చేసి 6 పెట్టుకున్నాను. బాడీ పార్ట్ లెంత్ అయితేనేమో 15 ఇంచెస్ పెట్టుకున్నాను. అటు హాఫ్ ఇటు హాఫ్ కుట్లలోకి వెళ్ళిపోతే 14 ఇంచెస్ వస్తుంది. అండ్ లూజ్ వచ్చేసి 11 పెట్టుకున్నాను. యాక్చువల్లీ 9 అండ్ ఖర్చులోకి ఒక 2 ఎక్స్ట్రా పెట్టుకున్నాను. నెక్ వెడల్పు ఎవరికైనా 2 పెడతారు. నేను 2 ఎందుకు పెట్టానంటే 2 పెడితే దగ్గరగా పీకినట్టు అనిపిస్తుంది. నెక్ కొంచెం డీప్గా రావడం కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే ఇప్పుడు కట్ చేసుకోవద్దు, జస్ట్ స్టిక్ పెట్టుకొని అలా వదిలేయండి. నేను తర్వాత క్యాన్వాస్లో చూపిస్తాను నెక్స్ట్ ఎలా కట్ చేసుకోవాలో. నా వీడియో ఫాలో అయ్యి మీ డ్రెస్ కుట్టుకోవాలి అనుకుంటే మొత్తం ఫుల్ వీడియో చూసినాకనే కట్ చేసుకోవాలి మీరు డ్రెస్. ఎందుకంటే కొంచెం కొంచెం చూస్తుంటే మీకు అర్థం కాదు, ఫుల్ వీడియో అయితే క్లియర్గా అర్థమవుతుంది. సేమ్ లైనింగ్ ఎలా కట్ చేసుకున్నానో శాటన్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అలానే కట్ చేసుకోవాలి. నాకు మా పాపకి కలిపి స్టిచ్ చేశాను. ఓన్లీ నాకు ఈ నెట్ ఫ్యాబ్రిక్ మీటర్ పట్టింది. శారీ పన్నా బట్ మీటర్ ఎందుకు పట్టిందంటే ఇది పెప్లం టాప్ కదా, ఫుల్ సర్కిల్ అంబరిల్లా కట్ చేశాను, సో అందుకే ఎక్కువ పట్టింది. యోక్ పార్ట్ కి ఇది ఫుల్ సర్కిల్ అంబరిల్లా రౌండ్ సర్కిల్ వస్తుంది. నేను ఎలా కట్ చేసుకున్నానంటే నేను వేలు పెట్టి చూపిస్తున్న ఎడ్జ్ నుంచి కట్ చేసుకున్న మార్క్ దగ్గరికి 6.5 పెట్టుకున్నాను. ఆ ఎడ్జ్ నుంచి 6.5 మార్క్ పెట్టి ఫుల్ టేప్ పట్టుకొని ఫుల్ రౌండ్ సర్కిల్ లాగా మార్కర్ తో గీసుకోవాలి. అప్పుడు మనకి రౌండ్ షేప్ లో వస్తుంది అండ్ కొలత అనేది మిస్ అవ్వదు, స్ట్రైట్ గా వస్తుంది. మార్క్ చేసుకునేది వీడియో తీయలేకపోయాను. అండ్ ఆ కట్ చేసుకున్న దగ్గర నుంచి కిందకి 14 ఇంచెస్ పెట్టుకోవాలి. శాటన్ అయితే 13 ఇంచెస్ పెట్టుకోండి. ఎడ్జ్ నుంచి 6.5 ఎందుకు అంటే మనం యోక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, దాని కొలత ప్రకారం ఇది 6.5 పెట్టుకున్నాను. నాకైతే మీకు యోక్ పార్ట్ పెట్టుకొని చూసి ఎంత వస్తుందో లూజు, అప్పుడు కూడా ఇక్కడ లూజ్ సేమ్ పెట్టుకోవాలి. అంటే మనం ఎమరిలా కట్ చేసిన దాన్ని యోక్ పార్ట్ కి జాయిన్ చేస్తాం కదా, దానికి సరిపోయేలా ఉండాలి కాబట్టి ఆ యోక్ పార్ట్ వెడల్పు ఎంత ఉంటుందో దీన్ని కూడా అలానే పెట్టుకోవాలి. చూడండి, ఇలా కట్ చేస్తే ఫుల్ రౌండ్ సర్కిల్ లా వస్తుంది. దీన్ని ఎలా కట్ చేసామో శాటన్ కూడా సేమ్ అలానే కట్ చేసుకోవాలి. మనం అంబరిలా డ్రెస్ కట్ చేస్తాం కదా, అలా కాదు, దానికి పూర్తిగా డిఫరెంట్. ఇది అంబరిలా డ్రెస్ ని జస్ట్ రౌండ్ గా కట్ చేసుకుంటాము, నార్మల్ రౌండ్. దీనికైతే ఫుల్ రౌండ్ సర్కిల్ అంబరిలా, దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది. హ్యాండ్స్ కొలత అయితే నేనేం చూపించట్లేను, అందరికీ హ్యాండ్స్ కట్ చేయడం వచ్చు కదా. ఎల్బో హ్యాండ్స్ పెట్టాను నేను ఈ పెప్లం టాప్ కి. ఇవి నెక్స్ట్ డైరెక్ట్ గా క్లాత్ మీద నెక్ కట్ చేయకూడదు, ఇలా క్యాన్వాస్ కట్ చేసుకొని లైనింగ్ తో కుట్టుకొని క్యాన్వాస్ డ్రెస్ కుట్టుకోవాలి. ఫ్రంట్ నెక్ పొడవు అయితే 7 పెట్టాను అండ్ స్టార్ నెక్ పెట్టాను. బ్యాక్ నెక్ అయితే 7.5 పెట్టాను, యూ నెక్ పెట్టాను. ఇప్పుడు స్టిచ్చింగ్ లోకి వెళ్ళిపోదాము. మెయిన్ ఫ్యాబ్రిక్, శాటన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ పెద్ద కుట్టుతో జాయిన్ చేసుకొని క్యాన్వాస్ ని ఒక చిన్న లైనింగ్ క్లాత్ మీద ముక్క మీద కుట్టుకొని అండ్ ఈ యోక్ పార్ట్ ఉంది కదా, మనం అన్ని జాయిన్ చేసుకున్న యోక్ పార్ట్ మీద పెట్టుకొని కుట్టుకొని అండ్ అవతలకి రివర్స్ చేసుకొని స్మాల్ కుట్టుతో నీట్ ఫినిషింగ్తో కుట్టుకోవాలి. ఈసారి యోక్ పార్ట్కి నేను ప్రిన్సెస్ కట్ పెట్టలేదు, ఓన్లీ డాట్స్ వేసుకున్నాము. ఈ డాట్స్ అయినా మనం సరిగ్గా చూసి వేసుకుంటే బుంగలాగా రాకుండా మన బ్రెస్ట్కి కరెక్ట్గా సరిపోతాయి. మన బ్రెస్ట్ సైజ్ చూసుకొని మరి ఈ డాట్స్ వేసుకుంటే యోక్ పార్ట్ నీట్గా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్కి హామ్ హోల్ దగ్గర కొంచెం లైట్గా కట్ చేసుకోవాలి, బుంగ రాకుండా. బ్లౌజ్కైనా డ్రెస్కైనా వేటికైనా అలా కట్ చేసుకుంటే ఫ్రంట్ బుంగ అనేది రాదు. ఇది బ్యాక్ నెక్. బ్యాక్ అయినా ఫ్రంట్ అయినా క్యాన్వాస్ని ఒక క్లాత్ మీద కుట్టుకొని ఆ క్లాత్ని మెయిన్ క్లాత్ మీద, మెయిన్ యోక్ పార్ట్ మీద స్టిచ్ చేసుకొని ఆ మధ్యలో ఉన్న వేస్ట్ క్లాత్ని కట్ చేసుకొని అవతలకి రివర్స్ చేసి ఒక కుట్టు వేసుకోవాలి. మధ్యలో వేస్ట్ క్లాత్ని కట్ చేసుకున్నాక చివర ఖర్చు దగ్గర ఇలా టిక్స్ పెట్టుకోవాలి. అక్కడక్కడ ఇలా టిక్స్ పెట్టుకోవడం వల్ల క్యాన్వాస్ అనేది నెక్ అనేది నీట్ ఫినిషింగ్తో వస్తుంది. చాలా మంది బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర నార్మల్గా జాయిన్ చేస్తారు. ఇప్పుడు నేను చూపించే విధంగా జాయిన్ చేసుకోవడం వల్ల షోల్డర్ దగ్గర చాలా నీట్గా అనిపిస్తుంది. ఈ ట్రిక్ మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి. ఇలా అయితే మాకు స్టిచ్చింగ్ నేర్పిన ఆమె మాకు చూపించింది. బ్యాక్ పార్ట్ నెక్
నెక్ని ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోకుండా అలానే ఉంచేసి ఫ్రంట్ పార్ట్ నెక్ని రివర్స్ చేసుకొని కుట్టు వేసుకొని ఇప్పుడు 2 పార్ట్స్ ఆపోజిట్గా పెట్టుకొని బ్యాక్ పార్ట్ నెక్లోకి ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ని లోపలికి కానీ కొంచెం మడిచి పైనంగా ఇలా నేను చూపిస్తున్న విధంగా కుట్టు వేసుకుంటే షోల్డర్స్ నీట్గా ఉంటాయి, గజిబిజి ఉండకుండా. ఇప్పుడు వీటిని రివర్స్ చేసుకొని బ్యాక్ నెక్కి మనం స్మాల్ కుట్టు వేసుకోలే కదా అనిగి కుట్టు, ఇప్పుడు ఆ కుట్టు వేసుకుంటే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ చాలా నీట్గా కనిపిస్తాయి. నెక్స్ కంప్లీట్ అయ్యాక హ్యాండ్స్ వేసుకున్నాను. హ్యాండ్స్ ఓన్లీ నెట్ ఫ్యాబ్రిక్తో వేసుకుందాం అనుకున్నాను, బట్ నాకు అన్కంఫర్టబుల్గా అనిపించేసి మళ్ళీ విప్పేసి సాటన్ కూడా జాయిన్ చేసి హ్యాండ్స్ వేసాను. అండ్ కింద పెప్లం లాగా అంబ్రెల్లా కట్ చేసుకున్నాం కదా, దాన్ని నెట్ అండ్ సాటన్ జాయిన్ చేసేసుకొని దాన్ని కూడా అటాచ్ చేసుకోవాలి. యోక్ పార్ట్కి కింద అంబ్రెల్లా జాయిన్ చేశాను అండ్ హ్యాండ్స్ కూడా సాటన్ జాయిన్ చేసి కుట్టేశాను. బ్యాక్ ఫ్రంట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా సైడ్ కుట్టు వేసేసుకుంటే ఇది కంప్లీట్ అయినట్టు. కింద ఎడ్జ్లో కట్ వర్క్ లేస్ వేద్దాం అనుకుంటున్నాను. అది మీషోలో ఆర్డర్ పెట్టాను నేను. హ్యాండ్స్ కూడా కట్ వర్క్ లేస్ వేద్దాం అనుకున్నాను. ఇప్పుడు సైడ్ కుట్ అయితే పెద్ద కుట్టు పెట్టేసి జస్ట్ నార్మల్గా మీకు అవుట్పుట్ చూపించడం కోసం వేసాను. బ్యాక్ యూ నెక్కి డోరీస్ పెట్టేసి బాటమ్ లెహంగా ఫ్యాబ్రిక్తో ఇలా ఫ్లవర్స్ డిజైన్ చేశాను. లేస్ రావడానికి కొంచెం టైం పట్టింది. లేస్ వచ్చాక హ్యాండ్స్కి కింద బాటమ్కి వేసేసి సైడ్ కుట్టుతో ఈ టాప్ని కంప్లీట్ చేసేసాను. లేస్ డీటెయిల్స్ ఒక షార్ట్లో పెట్టాను, కావాలి అనుకున్న వాళ్ళు ఛానల్లోకి వెళ్ళి చూసుకోండి. బాటమ్ లెహంగా కోసం నేను జిమ్మిచు శారీ తీసుకున్నాను. ఇదైతే మొత్తం 5.5 మీటర్స్ ఉంది. అయితే దీంట్లో నుంచి 1.5 మీటర్ మా పాప కోసం తీసేసి 3.5 మీటర్స్ లెహంగా స్టిచ్ చేసుకున్నాను. నాకు ఇది కూడా ఫుల్ రౌండ్ సర్కిల్ అంబరిల్లా లాగా వస్తుంది. యాక్చువల్లీ శారీ అంతా పెట్టుంటే ఇంకా గేర్ మంచిగా వస్తుంది, బట్ నేను మా పాప కోసం తీసాను కాబట్టి 3.5 మీటర్స్తో నా లెహంగా కుట్టుకున్నాను నేను. అయితే ఈ ఫుల్ రౌండ్ సర్కిల్ లెహంగా ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కటింగ్ చేసేటప్పుడు అయితే చూపించలేకపోయాను. ఇప్పుడు ఆ కార్నర్లో స్క్వేర్ షేప్ లాగా ఉంటుంది కదా, అక్కడి నుంచి ఆ రౌండ్ కట్ చేసుకున్నాను కదా, అక్కడికి 6 పెట్టుకున్నాను. అలా టేప్ పట్టుకొని మొత్తం రౌండ్గా 6 వచ్చేలాగా మార్క్ తీసుకోవాలి. పెప్లం టాప్ కుట్టాం కదా, అలానే సేమ్ ఇది కూడా అలానే కట్ చేసుకోవాలి. ఇది వెస్ట్ రౌండ్ ఎంత ఉంటుందో ఆ కొలత ప్రకారం అక్కడ ఆ రౌండ్ సర్కిల్ గీసుకోవాలి. అండ్ లెంత్ మనది మొత్తం లెంత్ ఎంత ఉంటుందో కూడా ఆ లెంత్ ప్రకారం పెట్టుకోవాలి. నాదైతే వెస్ట్ రౌండ్ 40 అండ్ ఫుల్ లెంత్ అయితే నాది 41 వచ్చింది. సో ఇక్కడ 39 పెట్టుకున్నాను. ఫుల్ పొడవు ఇంకా 2 ఇంచెస్ ఏమో మనం నడుము దగ్గర పట్టి వేస్తాం కదా, అది 2 ఇంచెస్ పెట్టుకోవాలి. చివర్లో నాకు అతుకులు పడతాయి, కంపల్సరీ పెద్దవాళ్ళకి ఎవరికైనా అతుకులు పడతాయి, ఇవి జాయిన్ చేసుకోవాలి. అటు సైడ్ మిగిలిన క్లాత్తో జాయిన్ చేసుకోవాలి. ఈ లెహంగా చాలా సింపుల్ కుట్టడం, ఓన్లీ కట్ చేసుకోవడంలోనే ఉంటుంది మ్యాటర్ అంతా. నాలాగా వెస్ట్ రౌండ్ 40 ఉన్న అయితే సేమ్ ఇవే కొలతలు. అండ్ పొడవు అనేది మన ఇష్టం. ఇంకా చిన్న సజెషన్, జారే లాంటి క్లాత్లు కట్ చేసుకునే ముందు ఏదైనా బరువు పెట్టుకొని కట్ చేసుకోవడం వల్ల మనకి కటింగ్ అనేది మంచిగా వస్తుంది. అయితే ఇలాంటి లెహంగాలకి లాంగ్ ఫ్రాక్లకి మనకి లోపల లైనింగ్ అనేది చాలా పడుతుంది, ఎందుకంటే లైనింగ్ పన్నా తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా పట్టకుండా 2 మీటర్స్లో మనం కంప్లీట్ అయ్యేలాగా నేను ఇలా లంగా కటింగ్ చేసి కుడతాను ప్రతిసారి. శారీ కిందకి వేసుకుంటాం కదా మన లంగా, సేమ్ అదే కటింగ్ అలానే కుట్టాలి. దీన్ని జస్ట్ పావు గంటలో కుట్టుకోవచ్చు దీన్ని. ఇప్పుడు ఈ వీడియోలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే నేను చెప్పట్లేను, మీకు కావాలి అంటే కామెంట్ చేయండి, ఇంకో వీడియో చేసి పెడతాను. ఫైనల్గా డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్. నేను నా కోసం మంచిగా డిజైన్ చేసుకున్న డ్రెస్లలో వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ డ్రెస్ అండి ఇది. చాలా అంటే చాలా బాగా వచ్చింది అవుట్ఫిట్. నాకు మా పాపకి ఈ డ్రెస్లు మొత్తం 1400లో కంప్లీట్ అయిపోయాయి. మా పాప డ్రెస్ స్టిచ్చింగ్ గురించి ఇంకో వీడియోలో చెప్తాను. మీకు ఈ డ్రెస్ గురించి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫుల్ డీటెయిల్గా చెప్పానని నేను అనుకుంటున్నాను. క్లియర్గా అర్థమైందో కాలేదో కామెంట్ చేయండి. ఈ డ్రెస్ నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోలు ఇంకా పెడుతూనే ఉంటాను. మీరు మిస్ అవ్వద్దంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ ఆప్షన్స్ నొక్కండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.